बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल मुरसलीन नबीना मुहम्मद व अला आलिहि व सहबिहि अजमईन अम्मा बाद अऊज़ु बिल्लाहि अस्समीइल अलीम मिनश शैतानिर रजीम कुल्लु नफ्सिन ज़ाइक़तुल मौत व इन्नमा तुवफ़्फ़ौना उजूरकुम यौमल क़ियामह फमन ज़ुहज़िह अनिन नारि व उद्ख़िलल जन्नह फ़क़द फ़ाज़ वमल हयातुद्दुनिया इल्ला मताउल गुरूर। अनंत करुणामयुडु अपार कृपाशीलुडु सर्व जगत्तुकु ఏకైక యజమాని మన ఆరాధనలకు నిజమైన ఆరాధ్యనీయుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు స్తుతులు పొగడ్తలు అన్నీ చెల్లును. అంతిమ ప్రవక్త దయామయ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అల్లాహ్ యొక్క అనేక కరుణలు శాంతులు శుభాలు కురియుగాక. సోదర మహాశైలారా, ఈరోజు మనం పరలోక జీవితం దాని గురించి మనం ఏం సిద్ధపరుస్తున్నాము అనే శీర్షికపై కొన్ని విషయాలు విందాము, గ్రహిస్తాము. ఆచరణకు సంబంధమైన విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆచరించే ప్రయత్నం చేద్దాము. ఇన్షా అల్లాహ్. అల్లాహు తాలా అలాంటి సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. అయితే నా ఈ చిన్న ప్రసంగంలో కొన్ని ప్రశ్నలు కూడా నేను అడుగుతాను. మీరు త్వరగా సమాధానం చెప్పే ప్రయత్నం చేయాలి ఇన్షా అల్లాహ్. మొదటి ప్రశ్న ఏంటంటే, మనం ఎప్పుడు చనిపోతాము అన్న విషయం మనకు తెలుసా? ఖచ్చితంగానా? ఎవరికి తెలియదా? సమాధానం ఆన్సర్ కరెక్టే. మనం ఎప్పుడు చనిపోతాము అన్న విషయం మనలో ఎవరికి తెలియదు. స్వయంగా అల్లాహు తాలా సూరా లుక్మాన్ చివరిలో ఇన్నల్లాహ ఇందహు ఇల్ము సాఅ ఆ ఆయతలో ఉంది, వమా తద్రీ నఫ్సున్ మాదా తక్సిబు గదా వమా తద్రీ నఫ్సున్ బిఐ అర్దిన్ తమూత్. రేపటి రోజు మనం ఏం సంపాదిస్తాము, మనం ఎక్కడ చనిపోతాము ఎవరికీ తెలియదు. మనకు చావు ఎప్పుడు వస్తుందో అన్న విషయం తెలియనప్పుడు చావు ఏ పరిస్థితిలో వస్తే బాగుంటుంది అన్న విషయం ఎప్పుడైనా ఒక్కసారైనా మనం ఆలోచించామా? ఉదాహరణకు రెండో ప్రశ్న అనుకోండి. నేను ఇటు కొన్ని విషయాలు చెప్తాను, ఇటు కొన్ని విషయాలు చెప్తాను. మీరు ఏ వైపు విషయాల్ని అంగీకరిస్తారో, ఏ వైపు విషయాల్ని మీరు కోరుకుంటారో చెప్పండి. ఒక వ్యక్తి లా ఇలాహ ఇల్లల్లా చదువుతూ చనిపోతున్నాడు. మరో వ్యక్తి అవిశ్వాస మాటలు లేదా ఏదైనా పాటలు పాడుకుంటూ చనిపోతున్నాడు. ఒక వ్యక్తి సజ్దాలో నమాజ్ చేస్తూ సజ్దా స్థితిలో ఉండి చనిపోతున్నాడు. మరో వ్యక్తి నమాజ్ సమయాన్ని వృధా చేసి పాటలు వినుకుంటూ, ఫిలింలు చూసుకుంటూ, ఇంకా వేరే ఏదైనా చెడు కార్యాలు చూస్తూ ఆ స్థితిలో చనిపోతున్నాడు. ఒక వ్యక్తి ఎవరైనా బీదవారికి దానం చేస్తూ లేక ఎవరికైనా సహాయం చేస్తూ ఆ స్థితిలో చనిపోతున్నాడు. మరో వ్యక్తి ఎవరైనా బీదవాళ్లను, తన చేతి కింద పనిచేసే వాళ్లను వారిపై అన్యాయం చేస్తూ ఏదైనా దౌర్జన్యం చేస్తూ ఆ స్థితిలో చనిపోతున్నాడు. ఒక వ్యక్తి ప్రయాణంలో వెళ్తున్నాడు, వాహనంలో ఉన్నాడు,
నోటి మీద అల్లా యొక్క జిక్ర్ ఉంది, యాక్సిడెంట్ అయిపోయింది, ఆ సందర్భంలో కూడా అతనికి కలిమా నోటి మీద వచ్చేసింది. మరో వ్యక్తి తన ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసుకుంటూ ప్రయాణం చేస్తున్నాడు, ఆ స్థితిలో అతనికి చావు వచ్చేసింది, యాక్సిడెంట్ అయింది, ఆ స్థితిలో చావు వచ్చింది. ఇప్పుడు మీరే ఆలోచించండి, స్వయంగా మీరు అంటే నేను, మీలో ప్రతి ఒక్కరు, స్వయంగా నేను కూడా, నేను ఏ స్థితిలో నాకు చావు వస్తే బాగుంటుంది అని ఆలోచించాలి. దేని గురించి నేను సిద్ధంగా ఉండాలి, రెడీగా ఉండాలి? కుడివైపున చెప్పిన విషయాలకా లేకుంటే ఎడమవైపున చెప్పిన విషయాలకా? మీ అందరిలో ప్రతి ఒక్కరు ఇదే కోరుకుంటున్నారా? ఇన్షా అల్లాహ్ అల్లాహుతాలా మన ఈ కోరిక ప్రకారం అలాంటి ఆచరణ ప్రసాదించుగాక. మరి మన కోరిక ప్రకారం మన యొక్క చావు అదే స్థితిలో అల్లాహుతాలా మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. అయితే సోదరులారా, మాట్లాడుకున్నప్పుడు ఇది కోరుకుంటున్నాము, కుడివైపున సైగా చేసి ఏ విషయాలు అయితే చెప్పబడ్డాయో అవి కోరుకుంటున్నాము అని మాట్లాడేటప్పుడు ఎవరైనా ప్రశ్నించినప్పుడు జవాబు చెప్పడం సులభం, కానీ దానిని ఆచరణ రూపంలో కూడా మనం ఉంచాలి. ఎందుకంటే కలిమా చదువుతూ, నమాజ్ చేసుకుంటూ, ఇంకా వేరే ఉత్తమ కార్యాలు చేస్తూ మన చావు రావాలి అని కోరుకోవడం ఇది ఒక అంతు అయితే, ఎగ్జాక్ట్లీ దాని ప్రకారం లేదా కనీసం దానికి దగ్గరగా అలాంటి మంచి ఆచరణలు అవలంబించడం ఇది మరో అంతు. కేవలం కోరికల మీద మేడలు కడతామా? ఇప్పుడు మనం ఇక్కడ విదేశ జీవితం గడుపుతున్నాము, ఇక్కడ సంపాదిస్తున్నాము, మనకు అన్ని కోరికలు ఉన్నాయా లేదా? ఉదాహరణకి ఇప్పుడు పెళ్లి కాని యువకులు ఇలాంటి స్త్రీతో, ఇలాంటి అమ్మాయితో వివాహం చేయాలి, ఆ అమ్మాయిలో ఇలాంటి గుణాలు ఉండాలి, నేను ఇక్కడ మంచిగా సంపాదించాలి, ఇంత మంచి ఒక ఇల్లు కట్టాలి, ఒక గృహం నిర్మించాలి, ఇలాంటి కోరికలు ఉన్నాయా లేవా? మనం ప్రతిరోజు పడుకునే ముందు ఇలాంటి కోరికల్ని గుర్తు చేసుకుంటూ, వాటిని మళ్ళించుకుంటూ తిరిగి వాటిని గుర్తు చేసుకుంటూ మనం పడుకున్నప్పటికీ ఓ 10 సంవత్సరాల తర్వాత ఆ మేడ కట్టి అక్కడ తయారు ఉంటుందా? బిల్డింగ్ కట్టి అక్కడ రెడీ ఉంటుందా? ఏం చేయాల్సి ఉంటుంది? దాని గురించి ప్రయత్నం చేయాలి, సంపాదించాలి, ఇల్లు కట్టడానికి దానికి సంబంధించిన మనుషులు ఎవరైతే ఉంటారో వారితో కలవాలి, ఆ పనులు చేయాలి. అలాగే కలిమా చదువుతూ, నమాజ్ చేస్తూ, మంచి స్థితిలో, ఉత్తమ రీతిలో నాకు చావు రావాలి అని కోరుకున్నంత మాత్రాన కోరిక తీరుతుందా? లేదు. మౌత్ కా బయాన్ అని ఉర్దూలో ఒక పుస్తకం ఉంది. దాని యొక్క రచయిత ఒక సంఘటన గుర్తు చేశాడు. ఒక వ్యక్తి రోడ్డు మీద నిలబడి సామాన్ అమ్ముకుంటూ ఉంటాడు. ఇలాంటి మనుషులను మనం ఎంతోమంది చూస్తూ ఉంటాం కదా. పొద్దుటి నుండి సాయంకాలం వరకు 5 రియాల్ 5 రియాల్ 5 రియాల్ 5 రూపాయలు 5 రూపాయలు 5 రూపాయలు 5 రియాల్ 5 రియాల్ 5 రియాల్. మార్కెట్లో ఎప్పుడైనా విన్నారా లేదా ఇట్లాంటిది? అదే పాట. నమాజ్ లేదు, అల్లా యొక్క జికిర్ లేదు, ఇంకా వేరే ఉత్తమ కార్యాలు ఏవీ లేవు. ముస్లిం చనిపోయేటప్పుడు, చావు దగ్గరికి వచ్చినప్పుడు అతని బంధువులు దగ్గరగా ఉండి నానా లా ఇలాహ ఇల్లల్లా చదవండి అని అంటున్నారు. లా ఇలాహ ఇల్లల్లా, లా ఇలాహ ఇల్లల్లా అని పక్కన అక్కడ మెల్లమెల్లగా పలుకుతున్నారు, కనీసం విని అంటారని. కొంచెం మాట్లాడడానికి ఏదైనా అవకాశం వచ్చినప్పుడు 5 రూపాయలు 5 రూపాయలు 5 రూపాయలు 5 రూపాయలు 5 రియాల్ 5 రియాల్ 5 రియాల్ 5 రియాల్ అదే మాట వస్తుందట. ఎందుకు? ఈ విధంగా మనిషి ఏదైనా ఉద్యోగపరంగా ఏదైనా ఒక మాటను మాటికి చెప్పడం అది తప్పు అని కాదు ఇక్కడ చెప్పే ఉద్దేశం. కానీ అల్లా యొక్క జిక్ర్, ఈమాన్, విశ్వాసం, నమాజ్, ఇతర సత్కార్యాలకు ఏ స్థానమైతే ఇవ్వాలో, ఇతర సత్కార్యాలు ఎంతగా పాటించాలో వాటిని పాటించడం కూడా తప్పనిసరి.
చావు ఎప్పుడొస్తుంది మనకు తెలియదు. చావు మంచి స్థితిలో రావాలి మనందరి కోరిక. కానీ జీవితం గడుపుతున్నప్పుడు రే యవ్వనం ఉంది కదా, మనం యువకులం కదా, ఇప్పుడే కదా, ఒకేసారి కదా జీవితం, ఒకేసారి కదా ఛాన్స్ అనుకుంటూ మన కోరికలు మంచిగా ఉన్నప్పటికీ ఆచరణను మంచిగా ఉంచకుంటే చావు మంచిగా వస్తుంది అన్న ఆశ ఏదైనా ఉంటుందా? అందు గురించి సోదరులారా, కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్ సూరా ఆల్ ఇమ్రాన్లో ఉంది ఆయత్. ప్రతి జీవి మరణ రుచి చూడక తప్పదు. వఇన్నమా తువఫౌన ఉజూరకుం యౌమల్ కియామా, ప్రళయ దినాన మీరు చేసుకున్న కర్మలకు సంపూర్ణ ఫలితం మీరు పొందుతారు. అయితే వినండి, ఫమన్ జుహ్జిహ అనిన్ నార్, ఎవరైతే నరకం నుండి దూరం చేయబడ్డారో, వఉద్ఖిలల్ జన్న, స్వర్గంలో ప్రవేశింపబడ్డారో, ఫకద్ ఫాజ్, విజయం అతనిది, సాఫల్యం అతనికి లభించింది. ఇక్కడ వరకు విషయం అర్థమైంది కదా? ఏం చెప్పాడు అల్లాహ్ తాలా? ప్రతి జీవి మరణం లేక ఉండరు అని తప్పకుండా చనిపోతారు. ఆ తర్వాత చెప్పాడు అల్లాహ్ తాలా, మీరు చేసుకున్న ప్రతి కర్మలకు సంపూర్ణ ఫలితం లభిస్తుంది. ఆ తర్వాత చెప్పాడు, నరకం నుండి దూరం చేయబడి స్వర్గంలో ప్రవేశించిన వారే సాఫల్యం పొందినవారు. కానీ ఆ మరణం రాకముందు మనం ఎక్కడున్నాము? ఈ భూమి మీదే కదా, ఈ లోకంలో కదా. ఇక్కడ ఉండే కదా మనం ఆ స్వర్గం గురించి ఏదైనా ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఉండే మనం సత్కార్యాలు చేయాలి. అప్పుడు నరకం నుండి దూరం చేయబడతాము, స్వర్గంలో ప్రవేశింపజేయబడతాము. అయితే అల్లాహ్ తాలా ఇంత గొప్ప విషయం ఆ తర్వాత చెప్పాడు, గమనించండి. ఫకద్ ఫాజ్, సాఫల్యం పొందాడు అని మాట అయిపోయింది, కాలేదు. ఆ తర్వాత అల్లాహ్ చెప్పాడు, వమల్ హయాతుద్ దునియా ఇల్లా మతాఉల్ గురూర్, వినండి, ఇహలోక జీవితం మోసపు సామాగ్రి. ఇహలోక జీవితం, ఇందులో ఎన్నో రకాల మీకు మోసాలు జరుగుతాయి. ఒక వ్యక్తి వ్యాపారంలో మోసపోతాడు, ఇంకో వ్యక్తి తన వ్యవసాయంలో మోసపోతాడు, ఇంకో వ్యక్తి ఉద్యోగంలో మోసపోతాడు, ఇంకో వ్యక్తి ఏదైనా పని చేసుకుంటూ మోసపోతాడు. ఇవన్నీ మోసాలు చాలా తేలికగా, అలకగా, ఏ లెక్కలేనివి. అతి గొప్ప మోసం ఎలాంటి మోసం? మనిషి స్వర్గం గురించి ఆలోచిస్తూ, స్వర్గం గురించి కోరికలు ఊహించుకుంటూ, దాని గురించి ఏమీ చేయకుండా, ఏ సత్కార్యం పాటించకుండా, విశ్వాస మార్గం అవలంబించకుండా అలాగే జీవితం గడపడం, ఇది మహామోసం. ఎలాంటి మోసం అర్థమవుతుందా? ఉదాహరణకు, రోజువారీగా కూలి తీసుకొని పనిచేసే వాళ్ళ విషయం గమనించండి. ఈరోజు నా దగ్గర నువ్వు పనిచేయాలి, ఎంత? ఈరోజు పనిచేస్తే నా దగ్గర ఈ పని ఉంది, 200 రియాలు నీకు ఇస్తాను, ఒప్పందం అయిపోయింది. సాయంకాలం వరకు మీకు డబ్బు ఇవ్వకుండా వెళ్ళిపోతే ఏమంటారు? మోసం చేశాడు వీడు అనేది 4 తిడతారా లేదా? ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి, మనం చూస్తున్నాము. కొందరు ఇలాంటి మోసాలు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటారు. కానీ మనం ముస్లింలం అనుకొని, విశ్వాసులం అన్నటువంటి సంతృప్తిలో ఉండి, విశ్వాస మార్గం మీద స్థిరంగా ఉండకుండా, సత్కార్యాలు చేస్తూ మనం జీవితం గడపకుండా, ఆ స్వర్గం మన తాత ముత్తాతల ఏదైనా ఆస్తి ఉన్నట్లుగా మనం దొరుకుతుందిలే, ఎప్పుడోసారి స్వర్గంలో పోవాల్సిందే కదా అన్నటువంటి ఆలోచనల్లో పడి సత్కార్యాలను వదులుకోవడం, ఇష్టం వచ్చినట్లు పాపాలు చేసుకుంటూ జీవితం గడపడం, ఇది మనం మోసంలో పడిపోతలేమా? స్వర్గం యొక్క కోరిక ఉంది, చేస్తున్న కార్యాలేంటి? స్వర్గంలో తీసుకెళ్ళేటివా?
కాదు. ఇప్పుడు ఎండాకాలం రాబోతుంది, రోడ్డు మీద వెళ్తూ ఉంటారు, ఏం కనబడుతుంది? ముంగట రోడ్డు మీద నీళ్లు ఉన్నట్లు కనబడుతుంది. జరుగుతుంది కదా అలాంటి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉంటాయా నీళ్ళు? మీరు అనుకోండి, ఉదాహరణకు మీరు ఒక ఎడారిలో ఉన్నారు, ఎండలో తపించిపోయి మీకు చాలా దాహం కలుగుతుంది, నీళ్లు లేక మీరు తపిస్తున్నారు, మీకు ఎండమావులు కనబడతాయి. ఎండమావులు అంటారు కదా, సురాబ్. ఇంకొంచెం నేను నడిచిపోతే ఇక నాకు నా ప్రాణంలో ప్రాణం వచ్చేస్తుంది, ఇక నీళ్ళు దొరుకుతాయి అన్నటువంటి ఆశతో అలసిపోయి నడవలేని శక్తి ఏమాత్రం లేదు నడవడానికి. కానీ అలాంటి ఎండమావులు కాదు, దాన్ని నీళ్ళు అనుకుంటున్నాం మనం. ఇంకొంచెం కష్టపడి 4 అడుగులు వెళ్దాము అని అనుకొని అక్కడికి వెళ్ళేసరికి అక్కడ నీళ్లు ఉండకుండా ఎండమావులు అని మీకు అనిపించినప్పుడు ఎంత బాధ కలుగుతుంది? ఇకెందుకు జీవితం, ఇక్కడనే చనిపోతే బాగుంటుంది అనిపిస్తుందా లేదా? ఎవరైతే అల్లాహ్ను కాకుండా వేరే దేవతలను ఆరాధిస్తారో అలాంటి వారికి ప్రళయ దినాన ఇలాంటి మోసపు శిక్ష కూడా జరుగుతుంది. సహీ బుఖారీలో హదీస్ వచ్చి ఉంది. అందుగురించి సోదరులారా, ఇకనైనా మనం ఉన్న కొత్త జీవితాన్ని మనం అదృష్టంగా భావించి దాన్ని విశ్వాస మార్గంలో సత్కార్యాలు చేసుకుంటూ గడిపే ప్రయత్నం చేద్దాము ఇన్షా అల్లాహ్. చూడండి, ఇహలోకంలో అల్లా ఎందుకు పంపాడు మనల్ని? హాయిగా స్వర్గం లాంటి జీవితం గడపడానికా, లేకుంటే పరీక్ష గురించా? ఇది 3వ ప్రశ్న అనుకోండి మీరు. ఇహలోకంలో మనం ఎందుకు వచ్చాము? హాయిగా లగ్జరీ లైఫ్ గడపడానికా, లేకుంటే ఒక పరీక్ష పరమైన జీవితం గడపడానికా? ఎలాంటి అనుమానం లేదు కదా. అలాంటప్పుడు ఇక్కడ ఎదురయ్యే కష్టాలు, ఇక్కడ మనకు కలిగే బాధలు, వాటికి మనం చిన్నబోయి లేక మనస్తాపం చెంది ఎంతో మనం కుళ్ళిపోయాము, ఇక ఎందుకురా నా జీవితం అన్నటువంటి భావనలో వెళ్ళి విశ్వాస మార్గం, స్వర్గంలో చేర్పించే సత్కార్యాలు, వాటిని ఎందుకు మర్చిపోతాం మనం? మన విశ్వాస మార్గాన్ని వదలకుండా ఇలాంటి కష్టాల్ని, ఇలాంటి బాధల్ని ఎదుర్కొంటే ఇంకా మనకు స్వర్గాల్లో స్థానాలు రెట్టింపవుతాయి, పెరుగుతూ పోతాయి. ఖురాన్లో ఒక ఆయత్ ఉంది, వజఅల బఅదకుం లిబఅదిన్ ఫిత్నా. పరస్పరం ఒకరిని అల్లా మీకు పరీక్షగా చేశాడు. మరో ఆయత్ ఉంది, వనబ్లూకుం బిశ్శర్రి వల్ ఖైరి ఫిత్నా. ఇహలోకంలో మీకు సుఖము, శాంతి, అన్ని రకాల మంచితనాలు ఇచ్చి పరీక్షిస్తాను. బాధ, కఠోర జీవితం, ఎన్నో రకాల ఆపదల్లో మిమ్మల్ని ఇరికించి కూడా మిమ్మల్ని పరీక్షిస్తాను. బిశ్శర్రి వల్ ఖైర్. షర్ ఖైర్ ఇక్కడ పదాలు వింటూ ఉంటారు కదా. షర్ అంటే కీడు, చెడు, ఖైర్ అంటే మంచితనం. ఈ 2 రకాల కూడా మిమ్మల్ని పరీక్షిస్తాను అని అల్లాహ్ తఆలా అంటున్నాడు. కొందరు కఫీల్ యొక్క ఇబ్బంది వల్ల కానీ, జీతాలు సరిగ్గా దొరకవని వల్ల కానీ, లేక జీతాలు బాగానే ఉన్నాయి, కఫీల్తోని కిరికిరేం లేదు, కానీ తోడుగా పనిచేసే వాళ్ళతోని కొన్ని ఇబ్బందులు, ఆటంకాలు, ఈర్ష, జిగస్సలు, ఇంకా వేరే రకాల సామాన్యంగా మనం ఇక్కడ చూసుకున్న కొన్ని కష్టాల గురించి నేను చెప్తున్నాను. ఇలాంటి కష్టాల్లో కొందరు ఎంతో పెద్ద కష్టంగా భావించి నమాజ్ వదులుతారు. ఇలాంటి కష్టాల్ని దూరం చేసుకోవడానికి సరియైన మార్గం ఏంటో తెలుసుకోకుండా
ఇంకింత పాపాల్లో చిక్కుకుంటూ పోతారు. సోదరులారా, ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కానీ ఆ కష్టం దూరం చేసేవారెవరు? ఖచ్చితం? అనుమానం? ఎలాంటి కష్టమైనా కానీ దాన్ని దూరం చేసేవారెవరు? కరెక్టా ఆన్సర్? ఏమైనా అనుమానమా? అయితే కష్టాలు దూరం చేయమని అల్లాను మొరపెట్టకుండా, అల్లాకు ఇష్టమైన కార్యాలు చేయకుండా ఇంకా పాపాల్లో మనం చిక్కుకుంటూ పోతే కష్టాలు పెరుగుతాయా తరుగుతాయా? ఆలోచించండి. ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం? ఎందుకయ్యా నమాజ్కు రావటం లేదయ్యా అంటే, అరే నాకున్నటువంటి బాధలు మీకు ఉంటే తెలుస్తుంది. మీరు ఎప్పుడు నమాజ్ అనే ఎడతా ఉంటారు. నమాజ్ అన్ని రకాల మేళ్ళు, అన్ని రకాల మంచితనాలకు మూలం. ఎలాంటి కష్టం, ఎలాంటి బాధ ఉన్నా కానీ అది దూరం కావాలి అంటే అల్లా ఏమంటున్నాడు? వస్తఈను బిస్సబ్రి వస్సలా. ఇంకా మీరు సూరా బకరాలో చూస్తే 2వ పారాలో ఫద్కురూని అద్కురుకుమ్ వష్కురూలి వలా తక్ఫురూన్ యా అయ్యుహల్లదీన ఆమను ఇస్తఈను బిస్సబ్రి వస్సలా ఇన్నల్లాహ మఅస్ సాబిరీన్. ఓ విశ్వాసులారా, మీరు సహాయాన్ని కోరండి, సహాయం గురించి అర్థించండి. ఎలా? సబ్ర్ ద్వారా, సహనం ద్వారా, సలా చేస్తూ. ఇన్నల్లాహ మఅస్ సాబిరీన్, నిశ్చయంగా అల్లాహ్ సహనం పాటించే వారితో ఉన్నాడు. వలనబ్లువన్నకుం, ఆ తర్వాతనే వెంటనే చూడండి సూరా బకరా. నోట్ చేసుకునే సోదరులకు ఆయత నంబర్ కూడా చెప్పేస్తాను. ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకొని మరింత దీన్ని మీరు రివైజ్ చేసుకోవచ్చు. సూరా బకరా ఆయత నంబర్ 153. ఇన్నల్లాహ మఅస్ సాబిరీన్, ఆ తర్వాత వలా తఖూలు లిమన్ యుక్తలు ఫీ సబీలిల్లాహి అమ్వాత్ బల్ అహ్యాఉ వలాకిన్ లా తష్ఉరూన్. అల్లాహ్ మార్గంలో ఎవరైతే హత్య చేయబడతారో వారి గురించి చెప్పబడింది. సామాన్య మృతి చెందిన వారిలాగా మీరు భావించకండి. ఆ తర్వాత అల్లాహ్ అంటున్నాడు ఆయత్ నంబర్ 155లో, వలనబ్లువన్నకుం బిషైఇన్ మినల్ ఖౌఫ్, మేము తప్పకుండా మిమ్మల్ని పరీక్షిస్తాము కొంత భయంతో. వల్ జూ, మిమ్మల్ని పరీక్షిస్తాము ఆకలి ద్వారా. వనక్సిమ్ మినల్ అమ్వాలి వల్ అన్ఫుసి వథమరాత్, మీ ధనాల్లో, మీ ప్రాణాల్లో, మీ ఉత్పత్తుల్లో కొరత చేసి, తక్కువ చేసి, మీరు ఎంత మీ ధనం పెరగాలి అని, మీ వ్యాపారం ఎంత డెవలప్ కావాలని మీరు ఆలోచిస్తారో అది అంత పెరగకుండా దాన్ని తరిగించి, మీ సంతానంలో కానీ మీ బంధువుల్లో కానీ ఎవరికైనా చావు వచ్చి, వథమరాత్, ఇంకా మీ వ్యవసాయపరంగా ఏదైనా ఫలాలు, ఫ్రూట్స్ అలాంటివి ఉంటే వాటిలో మీకు ఏదైనా నష్టం చేకూర్చి మిమ్మల్ని పరీక్షిస్తాము. వబషిరి సాబిరీన్, సబర్ విషయం గడిచింది కదా. సబర్ చేసే వాళ్ళతోనే అల్లా ఉన్నాడు అని అన్నాడు కదా ఇంతకుముందే. ఇక్కడ ఏమన్నాడు? అలాంటి సబర్ చేసే వారి గురించి. ఇలాంటి కష్టాలు ఎవరిపై వస్తాయో వారు అందులో ఆ కష్టాల్లో ఎవరైతే సబర్ చేస్తారో, సహనం పాటిస్తారో వారికి శుభవార్త ఇవ్వండి అని అల్లా అంటున్నాడు. అయితే చిన్నపాటి కష్టాలు వచ్చినందుకు మనం అల్లాకు ఇంకా దగ్గరగా కాకుండా దూరమవుతూ ఉంటే ఇది ఎలాంటి ఉదాహరణ? ఒక వ్యక్తికి కడుపు నొప్పి లేసింది, లేక మస్తు తల తిరుగుతుంది, తల నొప్పి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనైనా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి. చూసేవారందరూ అంటున్నాడు, తొందరగా ఇప్పుడే అంబులెన్స్ని పిలవండి. అతను ఏమంటున్నాడు? వద్దు వద్దు, అటు వెళ్తే నాకు ఇంకా రోగం పెరుగుద్ది. అలాంటి వారిని ఏమంటారు? ఎవరికైనా అపెండిక్స్ అయిందనుకోండి, ఒకవైపున చాలా నొప్పి లేస్తుంది కదా, విపరీతమైన నొప్పి, నిలబడలేడు, పడుకోలేడు, కూర్చోలేడు, ఎలాంటి స్థితిలో కూడా అతనికి విశ్రాంతి అనేది దొరకదు. అలాంటి వ్యక్తికి హాస్పిటల్ తీసుకెళ్లకుండా, డాక్టర్ను కల్పించకుండా అలాగే వదిలేస్తారా?
సోదరులారా, అలాగే కష్టాలు ఎన్ని మనకు వచ్చినా కానీ ఎటు మరవాలి? ఎటువైపునకు మనం మరలాలి? అల్లా వైపునకు మరలాలి. అందుగురించి అల్లాహ్ తాలా ఏమంటున్నాడు? వఅఖద్నాహుం బిల్బఅసాఇ వద్దర్రాయి లఅల్లహుం యద్దర్రఊన్. వారిని మేము కష్టాల్లో, ఆపదల్లో పట్టుకున్నాము, పరీక్షలకు గురి చేశాము. ఎందుకు? లఅల్లహుం యద్దర్రఊన్, వారు అల్లా వైపునకు మరలి ఇంకా ఎక్కువగా మొరపెట్టుకోవాలని. కానీ ఈ రోజుల్లో ఆ పని చేస్తున్నాము మనం సోదరులారా. అందుగురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసును ఎల్ల వేళల్లో మనం మన దృష్టిలో ఉంచుకోవాలి. మహానీయ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఇగ్తనిమ్ ఖమ్సన్ కబ్ల ఖమ్సిన్. ఈ 5 స్థితులు రాకముందు ఈ 5 స్థితులను మీరు అదృష్టంగా భావించి దాన్ని మీరు వినియోగించుకోండి. హయాతక కబ్ల మౌతిక. మీ జీవితాన్ని చావు రాకముందు, చావు వచ్చిన తర్వాత ఏమైనా సత్కార్యాలు చేయగలుగుతామా? చేయలేం. షబాబక కబ్ల హరమిక. రెండవది, మీ యౌవనాన్ని వృద్ధాప్యం రాకముందు. జవానీ మే క్యా జీ, తోబా కర్తే సో బుడ్డే హోనే కే బాద్ కర్నా. ఇది ఒక సామెతగా అయిపోయింది చాలా మంది ప్రజల్లో. ఇది హజ్ ఎప్పుడు చేయాలి అంటే, మన సామాన్యంగా ఇండియా పాకిస్తాన్ నుండి హజ్ గురించి వచ్చేవాళ్ళు ఎక్కువ శాతం ఎవరుంటారు? ముసలి వాళ్ళు. ఇక్కడ కూడా కొందరు ఉన్నారు 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు గడిచాయి, ఒక ఉమ్రా కూడా నసీబు లేదు. ఉమ్రా చేయండి, హజ్ చేయండి అంటే, అరే ఇంత తొందరగా ఎందుకు, మళ్ళీ ఏమైనా పాపాలు జరుగుతాయి కదా. అస్తగ్ఫిరుల్లా. అయితే ఇంకా జీవితం ముందుకు దొరుకుతుంది. ఆ తర్వాత హజ్ గిట్లా చేసిన తర్వాత ఇక మనం పుణ్యాల్లోనే జీవితం గడిపే అంతటి అవకాశం ఉంటుంది అన్నటువంటి నమ్మకం ఉందా మనకు? మరి అలాంటప్పుడు ఆలస్యం దేని గురించి? తోబా ప్రతి ఒక్కరూ చేస్తూ ఉండాలి. షబాబక్, యవ్వనం. ఇగ్తనిమ్, దీన్ని అదృష్టంగా భావించు. కబ్ల హరమిక్, వృద్ధాప్యానికి చేరుకోకముందు. సోదరులారా, ఇంతకుముందు 55, 60 దాటిన తర్వాత వాళ్ళను ముసలి వాళ్ళు అని అనేవారు, వృద్ధులు అనేవారు. కానీ ఈ రోజుల్లో 40 వరకే డల్ అయిపోతున్నారు అందరూ. అవునా లేదా? అందుగురించి యవ్వనంలో చేసే అటువంటి ఆరాధన, దాని పుణ్యం వృద్ధాప్యంలో చేసే ఆరాధన కంటే ఎక్కువ గొప్పగా ఉంటుంది. అందుగురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నీ యవ్వనాన్ని నీవు అదృష్టంగా భావించు వృద్ధాప్యం రాకముందు. సెహతక కబ్ల సుఖమిక. ఆరోగ్యాన్ని అనారోగ్యానికి గురి కాకముందే నీవు అదృష్టంగా భావించు. గినాక కబ్ల ఫక్రిక. అల్లాహ్ ఏదైనా ధనం ఇచ్చి ఉన్నాడు, దాన్ని బీదరికానికి గురి కాకముందే అదృష్టంగా భావించు. ఫరాగక కబ్ల షుగులిక. ఏదైనా సమయం దొరికింది, దాన్ని అదృష్టంగా భావించి సత్కార్యాల్లో గడుపు. నీవేదైనా పనిలో బిజీ కాకముందు. ఇప్పుడు మనలో ఎంతోమంది యువకులు తమ యవ్వనాన్ని, తమ ఆరోగ్యాన్ని, తమ యొక్క ఫ్రీ టైంను ఏం చేస్తున్నాము అంటే, టైం పాస్ చేస్తున్నాను. ఏం చేస్తున్నారు? టైం పాస్ చేస్తున్నారు. పాస్ అన్నదానికి ఒక అర్థం గడుపుతున్నాము అని కూడా వస్తుంది. కొడుకు ఎగ్జామ్లో పాస్ అయిందా ఫెయిల్ అయిందా ఆ భావం కూడా వస్తుంది. కానీ ఒకసారి ఆలోచించాలి. సామాన్యంగా అనుకునేవారు టైం గడుపుతున్నాము అనే భావం తీసుకుంటున్నారు. కానీ ఎందులో? ఫిలింలు చూస్తూ, పాటలు వింటూ, లేదా క్యారమ్ బోర్డులు ఆడుకుంటూ, దాన్ని ఏమంటారు, ఏదో రాజా రాణి చోర్ ఏదో కాగితాలు ఉంటాయి కదా, ప్యాకాట అంటారా? जो कागज़ा रहते ना, जैसे ऐसे ऐसे करके खेलते ना, ప్యాకాట. ఇట్లాంటి ఆటల్లో గడుపుతూ ఉంటారు. ఏం చేస్తున్నారు అంటే టైం పాస్ చేస్తున్నాము.
కానీ వాస్తవానికి ఇక్కడ టైం పాస్ అయితలేదు. ఇందులో నీవు గడిపే టైం అంతా ఫెయిల్ అవుతుంది. రేపటి రోజు అల్లా ముందు చేరుతావు. ఈ సమయం ఏదైతే నీవు వృధాగా గడిపావో అల్లా యొక్క స్వయంగా నీకు విద్యాపరంగా, నీ మేధపరంగా, నీ ఇహలోక పరంగా, నీ పరలోక పరంగా లాభం చేకూర్చలేని దానిలో నువ్వు ఏదైతే గడిపావో దాని గురించి నీవు సమాధానం చెప్పవలసి ఉంది. అందుగురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఓ సందర్భంలో ఏం చెప్తారు? మనిషి ఏ సమయాన్నైతే పడుకొని ఉండి కానీ, కూర్చొని ఉండి కానీ, నడుస్తూ ఉండి కానీ అల్లా యొక్క ధ్యానంలో గడపకుంటే అతని ఆ నడక, అతని ఆ కూర్చోవడం, అతని ఆ పడుకోవడం అదంతా పాపభరితంగా మరియు ఎంతో బాధకరమైన సమయంగా గడుస్తుంది. ప్రళయ దినాన దాని గురించి విచారణ లెక్క అనేది జరుగుతుంది. అందుగురించి సోదరులారా, ప్లీజ్ ఇక టైంను వృధా చేసుకోకండి. అల్లాహుతాలా ఒక్కో అక్షరానికి, ఖురాన్లోని ఒక్కో అక్షరానికి 10 పుణ్యాలు ఇస్తా అని వాగ్దానం చేస్తున్నప్పుడు రోజు మనం ఖురాన్ చదవడంలో ఎంత సమయం గడుపుతున్నాము? ఇవన్నీ పరలోకంలో పనికి వచ్చే వస్తువులా కాదా? లేక పేకాటలా, ఫిలింలు చూడడమా, పాటలు వినడమా, అవి పనికొస్తాయా? అందుగురించి సోదరులారా, మనం సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేద్దాము. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ ధర్మపరంగా మన విద్య పెరగకుంటే, మనం చేస్తున్న ఆచరణలో, సత్కార్యాల్లో ఇంకా కొన్ని సత్కార్యాలు పెరగకుంటే చెప్పండి, మన జీవితం వృధా కాకుంటే ఇంకేమవుతుంది? సౌదీలో 10 సంవత్సరాలు ఉండి వచ్చిన తర్వాత, మీ వెళ్ళిన తర్వాత మీ ఫ్రెండ్ కానీ లేక మీ బంధువులు ఎవరైనా కానీ ఏం చేసినారో 10 సంవత్సరాలు ఉండి అయితే పనిచేశాను. అవునరా, పనిచేసావు. ఇక్కడ కూడా ఎడ్లు, ఆవులు, గాడిదలు అన్నీ కూడా అవి కూడా పనిచేస్తున్నాయి. నువ్వు అక్కడికి పోయి, పరదేశానికి పోయి ఏం సంపాదించావు? ఇక్కడ ఏం చేసావు? చెల్లె పెళ్లి చేసావా? బిడ్డ పెళ్లి చేసావా? ఇల్లు కట్టావా? అడుగుతారా లేదా? అప్పుడు నువ్వు ఏమీ చేయలేదనుకో, నా ఇల్లు కట్టలేకపోయావు, నా చెల్లె పెళ్లి చేయలేకపోయావు, ఒక్క డబ్బు ఇక్కడ కూడబెట్టి ఒక పైసా అక్కడ నువ్వు ఏమీ చిన్న లాభం చేయలేకపోయావు, షాబాష్ అని అంటారా లేకుంటే 4 తిడతారా? కువైత్ పోయి వచ్చినా కానీ, సౌదీయా పోయి వచ్చినా కానీ, మలేషియా పోయి వచ్చినా కానీ అలాంటి వాళ్ళు ప్రత్యేకంగా ఏమి చేయకుంటే కనీసం నీ తల్లిదండ్రులకు ఉండడానికి ఒక చిన్న గూడన్నా, చిన్నవాటి ఇళ్ళన్నా మంచిగా తయారు చేస్తే బాగుండకపోనారా అని 4 తిడతారా లేదా? ఎగ్జాక్ట్లీ ఇదే ఉదాహరణ మనది. ఇహలోక జీవితం మనకు టెంపరవరీగా ఇచ్చాడు దేవుడు, పరీక్ష సమయంగా ఇచ్చాడు దేవుడు అల్లాహుతాలా. ఇక్కడ మనం సత్కార్యాలు సమకూర్చుకోవాలి. ఎక్కడి గురించి? పరలోకం గురించి. ఇప్పుడు మనం ఆలోచించండి, ఇక్కడికి వచ్చి జాలియాత్ క్లాసులలో పాల్గొని సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు గడిచాయి. సూర ఫాతిహా కరెక్ట్ కాలేదు, రుకూలో సుబ్హాన రబ్బిల్ అజీమ్ తప్ప ఇంకా వేరే కొత్త ఒక దువా నేర్చుకోలేదు, అత్తహియాత్ సరిగా రాదు, దాని తర్వాత దరూద్ ఇబ్రాహీం గురించి ఇప్పుడు ఆలోచించలేదు. ఆలోచించండి, లాభంలో మన జీవితం గడుస్తున్నట్లా లేకుంటే నష్టంలో గడుస్తున్నట్లా? సంవత్సరాల తరబడి మనం క్లాసులలో వస్తాము, లేక సంవత్సరాల తరబడి మనం జుమ్మా ఖుద్బాలలో వింటాము, కానీ పాటలు వినడం మానుకుంటలేము, ఫిలింలు చూడడం మానుకుంటలేము, గడ్డాలు వదలడం మనం మొదలు పెడతలేము. ఇంకా అల్లా యొక్క మార్గంలో మనం మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి, మలుచుకోవాలి అన్నటువంటి భావన మనకు కలుగుతలేదు అంటే ఇహలోక ప్రేమ మనలో ఎక్కువ ఉన్నట్ట, పరలోక ప్రేమ ఎక్కువ ఉన్నట్లా? చెప్పండి. ఓ ఇవాళ ఏదో తినచ్చాడు, తాగచ్చాడు, బాగానే వర్షానికి ముందు ఏమంటారు దాన్ని, వర్షానికి ముందు ఉరిమినట్టుగా జరుగుతున్నది అనుకోకండి. ఇది మన వాస్తవ జీవితం. చెప్పే విషయాలు మీ అందరికంటే ముందు స్వయంగా నా ఆత్మకు, నా ఇస్లాహ్, నాకు నేను సరిదిద్దుకోవడానికి చెప్తున్నాను. ఆ తర్వాత మీ గురించి చెప్తున్నాను.
ఆలోచించాలి. ఈ విషయాల్ని మనం పరస్పరం ఆలోచించుకోకుంటే, పరస్పరం మనలో మనం చర్చించుకుంటూ మనకు మనం బాగు చేసుకునే ప్రయత్నం చేయకుంటే మరి ఎప్పుడు మన యొక్క ఏమంటారు దాన్ని క్లారిఫికేషన్ లేకుంటే మన ఇస్లాహ్, మనకు సంబంధించిన అన్ని రకాల చెడు నుండి దూరం అవ్వడం ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? చనిపోయిన తర్వాతనా? అయ్యో పాపం ఇన్ని రోజులు వచ్చి ఇదే పాపస్థితిలో చనిపోయాడని నలుగురు ఎన్ని దువాలు ఇచ్చినా కానీ దువాకు ముందు అర్హుడు కాకుంటే మనిషి 100 మంది కాదు 1000 మంది దువా చేసినా కానీ లాభం ఉండదు. అబ్దుల్లా బిన్ ఉబై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఉన్నటువంటి మునాఫిక్, వంచకుడు. ప్రవక్త వెనుక నమాజ్ చేసేవాడు, ప్రవక్తతోని జిహాద్లో కూడా పాల్గొనేవాడు. కానీ అతనికి మగ్ఫిరత్, అతనికి క్షమాపణ అయితే లభించిందా? లేదు. అల్లాహ్ తాలా చెప్పాడు, ఇన్నల్ మునాఫికీన ఫి దర్కిల్ అస్ఫలి మినన్ నార్. మునాఫిక్లు నరకంలోని అతి అధమ స్థానంలో ఉంటారు. చివరికి అతని కొడుకు కోరాడు, ప్రవక్త మీరు వచ్చి మా నాన్నగారి యొక్క జనాజా చేయించండి అని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని జనాజా నమాజ్ చేయించడానికి కూడా వెళ్ళారు. అస్తాగ్ఫిరుల్లాహ్. ప్రవక్త గారు అతని జనాజా నమాజ్ చేయించడానికి కూడా వెళ్ళారు. అల్లాహ్ తాలా ఖురాన్లో ఆయత అవతరింపజేశాడు, లా తుసల్లి అలా అహది మిన్హుమ్ మాత అబదా. అలాంటి వంచకుల జనాజా కూడా మీరు చేయించకండి అని. ప్రవక్త నమాజ్ చేయించారు కూడా. ప్రవక్త దువా అతని గురించి కబూల్ అయిందా? లేదు, కాలేదు. అందుగురించి మనలో కొందరు ఏమనుకుంటారు, ఏదో చిన్నపాటి పాపాలు జరుగుతూ ఉండి, తప్పులు జరుగుతూ ఉండి ఏదో ఎట్లా జీవితం గడిపితే ఏమవుతుంది, రేపటి రోజు కొద్ది రోజుల తర్వాతనైనా స్వర్గం పోతాం కదా, అయ్యో మా ఊర్లో ఇంతమంది మౌలి సాబులు ఉన్నారు కదా, సౌదీలో ఒకవేళ చనిపోతే ఇంకా బాగుంటుంది, ఇక్కడ ఎక్కువ మంది జనాజా నమాజ్ చదువుతారు కదా, ఇట్లాంటి ఆలోచనలు కూడా ఉంటారు. దాని గురించి నేను చెప్తున్నాను. స్వయంగా మనం అల్లాహ్ క్షమాపణకు అర్హులు కాకుంటే 100 మంది కాదు, 1000 మంది కాదు, లక్షల మంది నమాజ్ చేసినా కానీ, మన ఊర్లే కాదు, ఇక్కడ సౌదీలో కాదు, హరం షరీఫ్లో జనాజా జరిగినా కానీ, మదీనాలో జరిగినా కానీ అతనికి క్షమాపణ అనేది అర్హత లేకుంటే ఎంతమంది దువాలు కూడా పనికి రావు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దువా కూడా అబ్దుల్లా బిన్ ఉబై గురించి పనికి వచ్చిందా? రాలేదు. అందుగురించి సోదరులారా, చెప్పే విషయం ఏంటంటే ఇహలోక జీవితం చాలా చిన్నగా ఉంది. 4 రోజుల ఈ జీవితాన్ని మనం కేవలం తిండి ఇంకా మన కోరికలు గడుపుకోవడంలోనే గడిపితే పరలోకంలో చాలా నష్టం చూసుకోవాల్సి ఉంటుంది. అల్లాహ్ తాలా అలాంటి నష్టాల నుండి మనందరినీ కాపాడుగాక. అందుగురించి ఖురాన్ యొక్క ఈ ఆయత్ ద్వారా నేను ఈనాటి ఈ ప్రసంగాన్ని సమాప్తం చేస్తాను. అల్లాహ్ తాలా ఎవరైతే పరలోకానికి ప్రాధాన్యత ఇస్తారో అల్లాహ్ వారి గురించి ఏం చెప్పారు? ఇన్న హౌలాఇ యుహిబ్బూనల్ ఆజిల వయదరూన వరాఅహుం యౌమన్ థకీలా. సూరే ఇన్సాన్ ఆయత్ నంబర్ 27. వీరు పరలోకానికి ప్రాధాన్యతనివ్వకుండా ఇహలోకానికి ప్రాధాన్యతనిస్తున్నారు, ఇహలోకాన్ని ప్రేమిస్తున్నారు. వయదరూన వరాఅహుం యౌమన్ థకీలా. ఆ భారీ బరువైన ఆ రోజు ఏదైతే ఉందో దాన్ని వదిలేస్తున్నారు. ఆ రోజు చాలా శిక్ష, కఠిన, ఎంతో భయంకరమైన ఆ రోజు. అది మన గురించి సులభతరంగా కావాలంటే, ఎంతో హాయిగా మంచితనంగా గడవాలంటే ఇహలోకంలో సత్కార్యాలు చేసుకోవాలి, సత్కార్యాల్లో జీవితం గడపాలి. అల్లాహ్ మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. జజాకుముల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం.